ఓం శ్రీ గురుభ్యో నమ. పూజ్య గురుదేవుల పాద పద్మములకు నమస్కరిస్తూ, మన భారతదేశం ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలకి, పుణ్య నదులకి, పుణ్యతీర్థాలకి పుట్టిందిల్లు. అరుణాచలం దగ్గర నుంచి శ్రీశైలం దాకా, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఎన్నో అద్భుతమైనటువంటి తపోక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో గుప్తంగా ఉండి ఈ మధ్య కాలంలో బయటపడినటువంటి ఒక మహిమాన్వితమైన క్షేత్రమే భృగు తపోక్షేత్రం అనబడేటువంటి కాశీనాయన ఆశ్రమం, తిరునాళ్ళతిప్ప, ఆత్మకూరు, నెల్లూరు జిల్లా. ఆత్మకూరు నుంచి ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇది సద్గురువులు, సిద్ధపురుషులు శ్రీ నాయనగారి ఆధ్వర్యంలో సుభిక్షంగా నడపబడుతోంది. 24 గంటలు అన్నదానం. ఏ టైం వచ్చినా సరే, ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, రాత్రికి ఏ టైం వచ్చినా, ఎంతమంది వచ్చినా విసుగు విరామం లేకుండా భోజనం పెడుతూనే ఉంటారు. ఎలా వస్తుందో, ఎవరు తెస్తున్నారో, ఎవరు పెడుతున్నారో ఆ భగవంతుడికే ఎరుక, అని ఆయనకే ఎరుక. అంత అద్భుతమైన క్షేత్రం. ఇక క్షేత్ర మహత్యానికి వచ్చినట్లయితే, భృగు మహర్షి అక్కడ తపస్సు చేశారు కాబట్టి దాని పక్కనే బొగ్గేరు అనే వాగు ఒకటి ఉంది. దాని పేరు భృగు ఏరు. భృగు మహర్షి వారు అక్కడ స్నానం చేసి ఈ క్షేత్రంలో తపస్సు ఆచరించినట్లుగా మనకు ఆధారాలు ఉన్నాయి. అందుకని భృగు తపోక్షేత్రంగా పిలువబడుతోంది. అలాగే ఆ యొక్క కొండ తిప్ప అంటాం. ఆ తిప్ప లోపల 5 అడుగుల శివలింగం ఉందని, సర్పం ఉందని, 3 పాయలుగా నీరు ప్రవహిస్తూ ఉంటుందని మనకు చరిత్ర చెప్తోంది. అట్లాగే ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఒక దేవత, దివ్యమ్మ అనే దేవత, అక్కడ దాదాపు చాలా సంవత్సరాలు తపస్సు చేసి అక్కడ సిద్ధి పొందిందని కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. చాలా గొప్ప క్షేత్రం. దాదాపుగా అరుణాచలంతో సమానమైనటువంటి ఒక దివ్య క్షేత్రం అది. ఇప్పటికీ కూడా రాత్రిపూట ఎంతోమంది సిద్ధపురుషులు ఇక్కడికి వచ్చి జపధ్యానాలు చేసుకుని వెళ్తూ ఉంటారని తెలుస్తోంది. అలాగే వెనకాల ఉండే వటవృక్షం మీద కూడా సిద్ధపురుషులు ఉన్నారని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇంత గొప్ప క్షేత్రం. ఇంత గొప్ప క్షేత్రాన్ని అత్యంత పవిత్రంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అది గొప్ప క్షేత్రమే, దాన్ని గొప్ప క్షేత్రంగా మనం చూసుకోవాలి కదా. అది మన బాధ్యత. కాబట్టి ఎవరైతే ఈ తిప్పకు వస్తారో వాళ్ళు క్రమశిక్షణగా ధర్మం కోసం రండి, అక్కడ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం రండి, జపధ్యానాల కోసం రండి తప్ప కాలక్షేపం కబుర్ల కోసం వస్తే మాత్రము మనకు ఒక మంచి పని చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక చెడు పని చేస్తే అంతే పాపం వస్తుంది. ఎందుకంటే అణువణువున సిద్ధ పురుషులు తిరిగేటటువంటి నేల అది. ఎంతోమందికి అనుభవం ఉంది. దాని గురించి నేను ఒక పరిశోధన చేసి ఒక పుస్తకమే రాశాను, భృగు తపోక్షేత్ర మహిమ. అద్భుతమైనటువంటి రహస్యాలతో కూడుకున్నటువంటి గ్రంథం అది. మీకు వీలున్న వారు ఆ గ్రంథం తెప్పించుకొని చదవండి, పూర్తి వివరాలు తెలుస్తాయి. అక్కడ నిరంతరం అన్నదానం జరుగుతూనే ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం మనం. అందుకని ఎంత అవసరమో అంతవరకు అన్నం పెట్టుకోవాలి తప్ప పడేయకూడదు. మనం అన్నం పడేసామంటే ఆ భగవంతుడిని అవమానించినట్టే లెక్క. ఆ దోషం మనకు తగులుతుంది. కాబట్టి అన్నం పరబ్రహ్మ స్వరూపము, అన్నాన్ని వృధా చెయ్యరాదు. రెండవది, ఎటువంటి మత్తు పానీయాలు కానీ ఇటువంటివి కూడా ఆ క్షేత్రంలో చేయరాదు. బీడీలు తాగడం, పొగ త్రాగడము ఇలాంటి ఏవి కూడా ఆ క్షేత్రంలో చెయ్యరాదు. అలాగే చెప్పులు వేసుకొని, పాదరక్షలు వేసుకొని ప్రదక్షిణ చేయరాదు. ఎందుకంటే నాయనగారు చెప్పందరు, అరుణాచలం కన్నా అత్యంత గొప్ప క్షేత్రం నాయన ఇక్కడ అని చెప్పారు. కాబట్టి అది మనం ఎంతో దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసేదాని బదులుగా మనకు దగ్గరలో ఉన్నటువంటి ఈ భృగు తపోక్షేత్రాన్ని మనం సంరక్షించుకున్నట్లయితే ఎన్నో గొప్ప అనుభవాలు మనం పొందగలుగుతాము. కాబట్టి ఈ క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా క్రమశిక్షణ పాటిస్తూ ఆధ్యాత్మిక భావాలతో రావాలి తప్ప
అదేదో ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా ఒక వినోద కార్యక్రమాలకో విహార కార్యక్రమాలకు వచ్చినట్లుగా ఈ క్షేత్రానికి రాకూడదు. ఎందుకంటే ఎంతోమంది మహానుభావులు అక్కడ తిరుగుతూ ఉన్నారు. బయటే పాదరక్షలు వదిలి లోపలికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని లోపల జపం చేసుకుంటూ మంత్రజపం చేసుకుంటూ భోజనశాలలోకి వచ్చి భోజనం చేసి రావాలి తప్ప అన్నం పడేయడం కానీ ఇటువంటి బయట కాలక్షేప కబుర్లు మాట్లాడుతూ కూర్చోకూడదు. అంటే సమయాన్ని వృధా చేసుకోవడం అవుతుంది. అంత మంచి క్షేత్రంలోకి మనం వచ్చినప్పుడు ఆ క్షేత్రం యొక్క మహత్యాన్ని మహత్తును మనం ఆస్వాదించాలి తప్ప కాలం వృధా చేయకూడదు. ఇది ఎవరో చెప్పేది కాదు, ఎవరికి వాళ్ళే తెలుసుకొని తిరుపతికి వెళ్తాం, డిసిప్లైన్గా ఉంటాం. శ్రీశైలం వెళ్తాం, చాలా క్రమశిక్షణగా ఉంటాం. అటువంటి వాటితో సమానమైనటువంటి ఎంతో మహిమాన్వితమైనటువంటి క్షేత్రం భృగు తపోక్షేత్రము. ఇప్పుడు కూడా భృగు మహర్షి కానీ అగస్త్యుల వారు కానీ భక్త కన్నప్ప కానీ వాళ్ళు ఈ క్షేత్రంలో ఉన్నారని కూడా మనకు తెలుస్తోంది. ఇంకా రాత్రిపూట అయితే అర్ధరాత్రి పూట ఎంతోమంది మహాత్ములు కొంతమంది అయితే ఆకాశం నుంచి దిగి కిందకు వస్తారు, వచ్చి ఇక్కడ చుట్టూ ప్రదక్షిణ చేసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎందరికో అనుభూతులు ఉన్నాయి, ఎందరికో అనుభవాలు ఉన్నాయి కూడా. హనుమంతుల వారు కూడా పంచముఖ ఆంజనేయ స్వామి వారు వెలుస్తున్నారు అక్కడ. గాయత్రి అమ్ముంది, నవగ్రహాలు ఉన్నాయి, అయ్యప్ప వారు ఉన్నారు, జ్ఞాన సరస్వతీదేవి ఉంది, ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి. మనం వచ్చి అవన్నీ దర్శనం చేసుకొని వాటిని మనం ఆస్వాదించాలి తప్ప కాలక్షేపం కోసం ఇక్కడికి రాకూడదు. వస్తే ఏమవుతుందయ్యా అంటే ఇందా చెప్పాను, మనకు మంచి పని చేస్తే ఎంత పుణ్యం వస్తుందో చెడు పని చేస్తే పాపం కూడా వస్తుంది. అదొకటి. మనం ఇంట్లో చేసేదానికి ఒక పుణ్యక్షేత్రం చేస్తే చాలా తేడా ఉంటుంది. ఒక పుణ్యక్షేత్రంలో జపం చేస్తే 1000 రెట్లు ఫలితం వస్తుంది. ఒక పుణ్యక్షేత్రంలో తప్పు చేస్తే 1000 రెట్లు పాపం తగులుతుంది. కాబట్టి ఇది ఎవరినో ఉద్దేశించో ఎవరినో తప్పు పట్టాలనో చెప్పేది కాదు. కానీ ఈ మధ్యకాలంలో అక్కడ పరిస్థితులు గమనించిన తర్వాత దాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కాగితాలు వేయడం, చెత్త కాగితాలు వేయకూడదు. ఎందుకంటే మన క్షేత్రం అది, మహర్షులు తిరిగిన క్షేత్రం అది. అక్కడ డస్ట్బిన్లు ఉన్నాయి, తీసుకెళ్ళి శుభ్రంగా డస్ట్బిన్లో వేయాలి. నామస్మరణ చేస్తూ తిరగాలి, నామస్మరణ చేస్తూ భోజనం చేయాలి, నామస్మరణ చేస్తూ సర్వీస్ చేయాలి. ఎందుకంటే అన్నం పెట్టేది నారాయణుడే. అహమన్నమహమన్నమహమన్నాదో అహమన్నాదో అహమన్నాదో. అన్నాన్ని నేనే, పెట్టేది నేనే, తినేది నేనే, తినిపించేది నేనే, తింటే చేరుకునేది కూడా నన్నే. అహమన్నమహమన్నహమన్నాదో అహమన్నాదో. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. అన్నం అనేది ఒక యజ్ఞంతో సమానం, మహాయజ్ఞం. అన్నం వడ్డించే వాళ్ళు కూడా ఎటువంటి మాట్లాడకుండా దైవనామస్మరణ చేసుకుంటూ పెద్దగానే నామస్మరణ చేసుకుంటూ విసుగు విరామాలు ఎక్కడ వడ్డించాలి. తినేటువంటి వాళ్ళు కూడా భగవత్ ప్రసాదం ఒక లభించిందని ఆర్తితో తినాలి. ఇవి రెండూ కలిసినప్పుడే మనలో ఆధ్యాత్మిక భావాలు వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షేత్ర మహత్యాన్ని గమనించి దానికి అనుగుణంగా నడుచుకోవాలని మీ అందరినీ ప్రార్థిస్తూ ఓం నమః శివాయ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.